మా అమ్మ నాన్న వాళ్ళు చాలా కష్టపడుతూ ఇక్కడ నన్ను వదిలేసి వెళ్ళారు. నేను లవ్ చేయలేను అని చెప్పినా తను చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత కొన్ని డేస్ కి నేను కూడా తనని ఇష్టపడ్డాను. ఒక రోజు తను మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ పిన్ని వాళ్ళు చూసేశారు. నాకు చాలా భయం వేసింది. తర్వాత తను నార్మల్ గానే వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి. కానీ నేను పనికి వెళ్ళిన ప్రతిసారి చాలా మంది నన్ను చూసి తిట్టేవాళ్ళు. నువ్వు అలాంటి దానివి, ఇలా చేస్తున్నావు, నువ్వు మంచిదానివి కాదు అని చెప్పి అవన్నీ భరించలేక నేను తనకి కాల్ చేసి ఈ లవ్ వద్దు ఏం వద్దు, ఇలాగ నన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు, మా అమ్మ నాన్న కానీ ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తారు అని చాలా రిక్వెస్ట్ చేశాను. కానీ తను ఒప్పుకోలేదు, అసలు వినలేదు. వాళ్ళు ఏం చేయలేరు మనల్ని అని చెప్పాడు. ఇంకా ఇలా కాదని చెప్పి నేను మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయాను. మా తమ్ముడు చదువు ఆంపించేసి మరి వెళ్ళిపోయాను అక్కడికి. అయినా కానీ తను వదలలేదు. అక్కడికి కూడా వచ్చి నన్ను పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. నేనుండి లేదు మీ అమ్మ నాన్న వాళ్ళకి నేనంటే ఇష్టం లేదని చెప్పాను. దానికి తను అలా ఏం లేదు, వాళ్ళకి నువ్వంటే ఇష్టం అని నన్ను తీసుకుని వెళ్ళిపోయాడు. అలా చెప్పేసరికి నేను మా అమ్మ నాన్న వాళ్ళని వదిలేసి నేను కూడా అతని వెంటే వెళ్ళిపోయా. తర్వాత అక్కడికి వెళ్ళాక నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ ఎవ్వరికి నేనంటే ఇష్టం లేదని. మమ్మల్ని చూసి మీరిద్దరు ఇక్కడ ఉండడానికే లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు.